హాయ్ ఆల్. ఈరోజు మనం డే 2లో మ్యాథ్స్ యాక్టివిటీ గురించి నేర్చుకుందాం. ఈ మ్యాథ్స్ యాక్టివిటీని చేయడానికి ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ స్లైడ్ ఇచ్చాను. ఇచ్చిన మొదటి పట్టికలో అంకెలను విడిగా ఇవ్వడం జరిగింది. రెండవ పట్టికలో సంఖ్యలను వ్రాతపూర్వకంగా ఇచ్చాం. అయితే వ్రాతపూర్వకంగా ఇచ్చిన సంఖ్యలను చదివి మొదటి పట్టికలో గుర్తించి గుండ్రాన్ని చుట్టండి. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలను ఎవరు గుర్తిస్తారో వారే విజేతలు. ఈ రకంగా మీరు చూడండి. ఒకటి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపించాను, చూసారా? 304ని యారో చూపిస్తుంది కదా. ఆ రకంగా మీరు రౌండ్ కానీ బాక్స్లాగా కానీ గీసి చూపించండి. ఇంకా చేయాలి అనుకున్న వాళ్ళు ఆ బాక్సులకి క్రేయాన్స్తో కలర్స్ కూడా వేసుకుని ఆ పట్టికని మీ గ్రూపుల్లో పోస్ట్ చేయొచ్చు. ఈ పట్టికని మీరు గీసుకోవడం ద్వారా కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఒకటి చేశాను చూసారా, 205ని ఆ రకంగా, అలాగే 336, ఆ తర్వాత 370, అలాగే 761. ఈ రకంగా మనం చాలా అంకెలను చేస్తున్నాం. అలాగే చూసారు, ఇక్కడ రంగులు కూడా వేసుకునేటట్లుగా చేయొచ్చు. అలాగే 67, తర్వాత ఇంకా చూసినట్లయితే 646, అలాగే 633, 745, చివరగా 75. ఈ 75 ఎక్కడుందో గుర్తించండి. అయితే ఈ అంకెలు ఒకే చోట కాకుండా 2-3 చోట్ల కూడా ఉన్నాయి. వాటిని మీరు గుర్తుపట్టి చక్కగా గీసి ఆ బాక్సులన్నింటినీ కూడా ఎవరు ముందుగా చేశారో వారు ఫస్ట్గా గుర్తించి ఆ ఫోటోలను గ్రూపుల్లో పోస్ట్ చేయండి. వీటిని చదువుకుని మిగతావి ఇప్పుడు మీరు చేయాలి, సరేనా? ఈ బాక్స్ని చూసి గీసుకోండి. మీకు అంతగా కావాలంటే ఈ పిక్చర్ని మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. దాన్ని మీరు ఉపయోగించుకుని మీ నోట్బుక్లో గీసుకుని లెక్కలు గుర్తించండి. ఇంకెందుకు ఆలస్యం, చేయండి. ఉంటాను.